అకౌంట్ హోల్డర్ పేరు అనంతరామా? అవునండి. 10 రోజుల కిందట 20 లక్షల డిపాజిట్ అయింది సార్. ఇంకా ఏం సాధించాలమ్మా? ఎప్పటికి నీ పగ చల్లారుతుంది? ఆ కృష్ణప్రసాద్ ఇంకా విషం మింగి చచ్చిపోలేదు కదా? మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మేడం. తెలివిగా తప్పించుకునే మార్గం ఏమిటో చెప్తాను. ఏంటో చెప్పండి. ఐపీ పెట్టడం. వ్యాపారం చేయటానికి డబ్బు లేకపోతే మీ అమ్మ నగలతో పాటు మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చింది. దాంతో మొదలుపెట్టానమ్మా ఈ బిజినెస్. మీ అమ్మ చేసుకున్న అదృష్టము, నువ్వు పుట్టిన వేళ విశేషము, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. ఈరోజు ఇంతమందికి అన్నం పెట్టగలిగే పరిస్థితికి వచ్చాం. అలాంటిది మనమే నేలమట్టం అయ్యే పరిస్థితికి రావటం చాలా బాధగా ఉంది. ఇదంతా ఆయన పొరపాటు వల్లే జరిగింది డాడీ. లేదమ్మా, ఇది కృష్ణ చేసిన పొరపాటు కాదు. ఎందుకంటే కృష్ణ ఎలాంటి మనిషో మనకు బాగా తెలుసు. నరేంద్ర కోసం ఆ కంపెనీ బరువు బాధ్యతలను తన నెత్తినేసుకొని ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళాడు. అలాంటి మనిషి ఈ తప్పు చేస్తాడా? స్నేహధర్మానికి అంత విలువిచ్చిన మనిషి తాళి కట్టిన భార్యను మోసం చేస్తాడా? ఈ కంపెనీ ఎవరిది? తంది కదూ. మన పరువు పోతే తన పరువు పోయినట్లు కదూ. ఇందులో కృష్ణ తప్పు లేదమ్మా. కానీ ఎక్కడో ఏదో మోసం జరిగిందమ్మా. మోసం జరగలేదు డాడీ, ఇది ఏమన పాటే. రాజాకి చందుకి మధ్య గొడవలు. రాజా చందుని సరిగ్గా చూసుకోవడం లేదు, మరొక ఆడపిల్లతో తిరుగుతున్నాడు అనే ఆలోచన. ఆ ఆలోచనలో పడిపోయి ఆయన తప్పు చేసుంటారు. లేదమ్మా, పని విషయంలో కృష్ణ చాలా పర్ఫెక్ట్. అతని మంచితనాన్ని ఎవరో తప్పుదారి పట్టించారు. అసలు రాజా మరో ఆడపిల్లతో తిరగడం ఏంటి? అది నమ్మేలా లేదు. ఆ ఇంజనీర్ గారు కూడా అన్నారు మీరెక్కడో మోసపోతున్నారు అని. నిజంగా మనం మోసపోతుంటే దాని మొదలెక్కడో తెలుసుకోవాలమ్మా. మనం ఎవరికి ద్రోహం చేయలేదు కదా డాడీ, మనల్ని ఎవరు మోసం చేస్తారు? మంచి చేసినా ద్రోహం చేయకూడదని రూలేం లేదమ్మా. ఒక్కోసారి మన మంచి కూడా ఎదుటివారికి ఇబ్బంది కలగొచ్చు. దీని వెనుక ఎవరో ఉన్నారు. ఎవరై ఉంటారు? సుమతి, సుమతి, ఏంటండి? ఇదిగో ఈ డబ్బు తీసుకో. దీంతో నగలే కొనుక్కుంటావో, వజ్రాలే కొనుక్కుంటావో, నీ పుట్టింటికి పంపించుకుంటావో, నీ కూతురికి బహుమతిగా ఇచ్చుకుంటావో నీ ఇష్టం. తొందరలోనే ఈ ఇల్లు మార్చేద్దాం. ఓ పెద్దిల్లు కొనుక్కుని మనం మారిపోదాం. అలాగే నీకు కారు కొని పెడతాను. రోజు ఆ కారు వేసుకుని నీ ఇష్టం వచ్చాడు తిరుగు. నువ్వు నీ కూతురు మీకు ఎలా ఉండాలంటే అలా ఉండండి. మీకు ఏం కావాలో చెప్పండి. నన్ను ఇంకా 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 చెప్పుకుని మీకు ఏం కావాలంటే తెచ్చి పెడతాను. ఎందుకండి బాధపడతారు? బాధ అంటే ఇంకా నీకు నేను పడే బాధ కనిపిస్తుందా? ఈ డబ్బు మత్తులో పడి మనుషుల బాధని గుర్తించలేవనుకున్నాను, కానీ గుర్తిస్తున్నవే. పర్వాలేదు. ఎందుకండి అలా అంటారు? ఎందుక? నీ కోసం, నీ కూతురు కోసం, నీ అల్లుడు కోసం నన్ను నేను అమ్ముకున్నాను. లక్షలు లక్షలు తీసుకొస్తుంటే 30,000 కూడా జీతం లేని నేను, అరే ఇంత డబ్బు ఎలా తీసుకొస్తున్నారని ఎన్నడని అడిగావా? నువ్వే కాదు, ఏ ఆడదైనా భర్త తాహతుకు మించి డబ్బు తీసుకొస్తుంటే ఎక్కడి నుంచి ఏం ప్రశ్నించడం మొదలు పెడితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. అడగరు, వస్తుంటే కాదనే వాళ్ళెవరు? అవినీతిలో ఎదురింటి వాళ్లతో పక్కింటి వాళ్లతో పోటీ పడమని చెప్పే నీలాంటి ఆడవాళ్లు ఉన్నంతకాలం నాలాంటి నమ్మక ద్రోహులు వర్ధిల్లుతూనే ఉంటారు. అమ్మాయి కాపురం కూలిపోతుంటే కాపాడుకోవాలని ప్రయత్నం చేశాను. అది తప్ప లోకంలో ఎవరు చేయనట్టు మాట్లాడుతున్నారు? అవును,
నా కూతురు కాపురం నిలబెట్టడం కోసం, నా అల్లుడి ఆశలు నెరవేర్చడం కోసం 30 ఏళ్లు అన్నం పెట్టిన కుటుంబాన్ని వీధిలోకి ఇచ్చాను. ఆ మొగుడు పెళ్లాల మధ్య చిచ్చు పెట్టి ఈ భార్యాభర్తల్ని కలిపాను. ఈ పాపానికి భగవంతుడు ఏ శిక్ష విధిస్తాడో గాని నేను నా పాపం పండేంత వరకు తప్పులు చేస్తూనే ఉంటాను. నీ పాపం పండింది మిస్టర్ అనంతరాం. నమ్మకస్తుడివని నిన్ను చేరతీసి కంపెనీ డీటెయిల్స్ అన్ని చెప్తే నమ్మకంగానే దెబ్బకొట్టావు. లక్షల కాసపడి లక్షణమైన కంపెనీని దివాలా తీసేలా చేశావు. నీ ఒక్కడి పొట్ట నింపుకోవడం కోసం ఎంతో మంది కడుపులు కొట్టావు. ఎవరి కోసం చేశావు? ఎందుకు ఈ పని చేశావు? చెప్పాను కదా, నా కడుపు నింపుకోవడం కోసమని. అదే నిజం. ఎవరు చేయించారు? మర్యాదగా అడుగుతున్నాను, చెప్పు. ఆగండి బాబు, ఆయన్ని ఏం చేయకండి. చెప్పడం వల్ల మీరు సాధించేదేమీ లేదు. చేయాల్సిన ద్రోహం చేశాను. మీరేం చేసినా పర్వాలేదు. ఎంతకు తెగించావు? నిన్ను కాదు, నీలాంటి వాళ్ళని తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి. మర్యాదగా చెప్పు, ఎవరికోసం పనిచేశావు? నేను మా మామగారంత మంచోడినైతే కాదు, నిజం చెప్పకపోతే నరకం అంటే ఏంటో చూస్తావు. ఏమండి, చెప్పేయండి, చెప్పేయండి. భార్గవి. భార్గవీనా? అంటే నరేంద్ర గారి కంపెనీ కొన్నది ఆవిడే. రా వెళ్దాం. దిగో. భార్గవి, 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 భార్గవి. రా బయటికి, రా బయటికి, రా బయటికి. చెయ్యాల్సిందంతా చేసి ఎందుకు దొంగలా దాక్కుంటావు? రా బయటికి. ఇదిగో, నువ్వు తయారు చేసి పంపించిన చీడ పురుగుని మళ్ళీ నీ దగ్గరికే తీసుకొచ్చాను. రా బయటికి. భార్గవి. హాయ్ రాజా, హౌ ఆర్ యూ? నందిని? నందిని కాదు, భార్గవి. భార్గవ? మిస్టర్ అనంతరాం, మీకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళి మీ పని చూసుకోండి.
ఇది మేము తేల్చుకోవాల్సిన విషయం. యు కెన్ గో. థ్యాంక్ యూ మేడం. రా రాజా, మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. కమ్. ఏంటి నాటకం? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నందినిలా నటించావు? ఎందుకు నన్ను ఒక తప్పుడు మనిషిలా అందరి ముందు చిత్రీకరించావు? అంతేనా? మీ మామగారు చూసుకుంటున్న కంపెనీని కొన్నాను. 12 కోట్లు ఫ్రాడ్ చేశాడని కేసు పెట్టించి బయటకు నెట్టించాను. మీరంతా కలిసి ఆయన్ని జయంతి కంపెనీలో ఎండీని చేశారు. అక్కడ పనిచేసే అనంతరామ్ని కొన్నాను. ఆయన చేతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తెచ్చాను. చివరకు మీ మామని రోడ్డు మీద వికారించేశాను. ఎందుకు ఎందుకు ఇదంతా చేశావు? అసలు నీకు మాకు ఏంటి సంబంధం? చాలా సంబంధం ఉంది రాజా. కాకపోతే ఈ నాటకంతో సంబంధం లేకుండా దెబ్బతిన్నది మాత్రం నువ్వే. ఎందుకు చేశావు ఇదంతా? ఒక ఆడపిల్ల కష్టంలో ఉందని సహాయం చేసినందుకు నన్ను నలుగురిలోనూ దోషిని చేశావు. ఆ రోజు తప్పించుకుని వెళ్ళి ఈ రోజు కనిపించావు. పైగా సిగ్గు లేకుండా ఇవన్నీ చేసింది నువ్వే అని చెప్తున్నావు. ఎందుకు చేశావు? నేను నీకేం ద్రోహం చేశాను? ద్రోహం చేసింది నువ్వు కాదు, నీ మామ కృష్ణప్రసాద్. నా పగ ప్రతీకారం నీ మీద కాదు, మీ మామ కృష్ణప్రసాద్ మీద. అతనికి సాయం చేసిన వాళ్లకు, అతనికి రిలేషన్ అయిన పాపానికి మీ అందరికీ శిక్ష పడింది. అసలు నువ్వెవరు? నీకు ఆయనకి సంబంధం ఏంటి? రక్త సంబంధం. రక్త సంబంధమా? నమ్మబుద్ధి కావడం లేదా? నీ భార్య చందుకి అతను కన్న తండ్రి అయితే నాకు అతను కన్న తండ్రి. నో, నేను నమ్మను. నువ్వు చెప్పేది అబద్ధం. మా అంకుల్ అలాంటి మనిషి కాదు. నువ్వు ఏదో కల్పించి చెప్తున్నావు, లేదా పొరపాటుపడి ఉంటావు. ఏంటో ఆయన మీద నీకంత నమ్మకం. నమ్మకమే. ఎందుకంటే మా అంకుల్ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? నువ్వు పుట్టక ముందు ఆయనకి 25 ఏళ్ల జీవితం ఉంది. ఆ జీవితం గురించి తెలుసా? జీవితంలో ఆయనకి ఎవరితో పరిచయాలున్నాయో, ఎవరితో తిరిగాడో, ఎవరిని మోసం చేశాడో తెలుసా? ఏం తెలుసు నీకు? తెలీదు. నీకు ఏం తెలీదు. నీకు తెలిసిన కృష్ణప్రసాద్ వేరు, నాకు మాత్రమే తెలిసిన కృష్ణప్రసాద్ వేరు. ఆ కృష్ణప్రసాద్ వల్ల నా తల్లి మోసపోయింది. అతని ద్రోహం వల్ల నా తల్లి కుమిలి కుమిలి చనిపోయింది. అతని పాపానికి పుట్టిన సాక్ష్యమే నేను. ఏ నమ్మవా? రా చూపిస్తా. రా చూడు. ఈ ఫోటో చూడు.
ఇది కూడా నీకు నమ్మకం కలిగించడం లేదా రాజా? అయితే ఇదిగో ఇది చూడు, మా అమ్మ చనిపోతూ రాసుకున్న డైరీ. ఇందులో ప్రతి అక్షరంలోనూ ప్రతి పదంలోనూ ఆ కృష్ణప్రసాద్ ఎలాంటి వాడో తెలుస్తుంది. తీసుకో, చదువు. షాక్ తగిలింది కదూ? నువ్వు దేవుళ్లా కొలిచే మీ మామ ఇలాంటి మనిషి అని నీకు తెలియదు కదూ? నీకే కాదు, ఎవ్వరికీ తెలీదు. అందర్నీ మాయ చేశాను, లోకం కళ్ళు మూశాను అని ఏం తెలియనట్లు మీ అందరితో హాయిగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. కానీ అతను చేసిన గాయం తాలూకు జ్ఞాపకాన్ని నేనున్నానని తెలీదు పాపం. చెప్పచ్చుగా, ఎందుకు దాచావు? నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పి బయటపడాల్సిందిగా. అది వదిలేసి ఎందుకు ఇన్ని దారుణాలు చేస్తున్నావు? దీనివల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో నీకు తెలుసా? పడని, నాకేంటి? నా తల్లి నేను నరకం అనుభవిస్తున్నప్పుడు మా కన్నీళ్లు తుడవడానికి ఎవ్వరూ రాలేదు. మరి ఆ రోజున ఎవ్వరూ మాట్లాడలేదు ఎందుకు? ఓ వరదొచ్చి కొట్టుకుపోతూ ఉంటే మంచి చెడు అన్నీ కలిసిపోతాయి. చేతనైతే ఆ ప్రవాహానికి దూరంగా ఉండడం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది అంతే. నా టార్గెట్ ఆ కృష్ణప్రసాద్ ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా చాలా చాలా ఉంది. ఏం చేస్తావు? చెయ్యాల్సింది చెప్పకూడదు అనుకున్నాను, కానీ నీకు చెప్తాను. ఎందుకంటే ఇక నుంచి ఈ నాటకానికి సూత్రధారిని నేను, పాత్రధారివి నువ్వు. నేనా? మరి నందినిగా ఎందుకొచ్చాననుకుంటున్నావు? నీ మామకు నీకు మధ్య గొడవలు తీసుకురావడం కోసం వచ్చాను. తన కూతురి జీవితం నాశనం చేశావని నిన్ను తిట్టాలి. ఎందుకంటే ఆ కృష్ణప్రసాద్ బలం నువ్వని నాకు బాగా తెలుసు. నిన్ను బలహీనం చెయ్యాలి. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. నేను చెయ్యను. జరిగింది మొత్తం అంకుల్కి చెప్తాను. ఏది నిజమో ఏది అబద్ధమో ఆయన తెలుస్తారు. కానీ నా తల్లితో సంబంధం ఉండి ఒక కూతురు కూడా ఉంది అని జయంతి గారికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు రాజా. ఒకవేళ నీ భార్యకే నాకు జరిగిన అన్యాయం అంతా తెలిస్తే ఏం జరుగుతుందో అది ఒకసారి ఆలోచించు. నీ భార్య గురించి నీకు బాగా తెలుసు. నాకెంత ద్రోహం జరిగిందో అంచనా వేస్తే ఏం జరుగుతుంది? నేను పిచ్చిదాన్నయ్యి నీకు నిజం చెప్పలేదు. నా పగ తీర్చుకోవాలి అంటే ఫ్యామిలీలో నీలాంటి పర్సన్ ఒకరు నాకు కావాలి. అందుకే చెప్పా. భార్గవి! మిస్టర్ రాజా,
మొండిగా కాదనకుండా కొంచెం బాగా ఆలోచించు. వెళ్ళు.